హాయ్ అండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట ఇది. స్వీట్ ఐటెమ్. చాలా బావుంటుంది పిల్లలకి హెల్తీగా. ఈ సమ్మర్‌లో చేసి పెట్టారంటే చాలా బావుంటుందండి. ఇన్‌స్టెంట్‌గా రోజు మనం ఒక బర్ఫీలాగా అలా తీసుకుంటే చాలా ఇన్‌స్టెంట్‌గా పిల్లలకి శక్తొస్తుందనమాట. ఇది నిజంగా చాలా మంచి ఫుడ్ హెల్తీ అండి ఇది. ఒక కప్పు ఉద్ది తీసుకోండి. ఉద్ది బ్యాళ్ళు అంటే మినప ఉంటాయి కదా! అవి తీసుకొని ఇలా మీడియం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. మీడియం సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. ఇది కూడా మీడియం సిమ్‌లో పెట్టుకొని కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అప్పుడే స్మెల్ వస్తుందనమాట ఫ్రై చేసేటప్పుడు. అప్పుడు స్మెల్ వచ్చినాక మంచిగా తీసేసుకోవాలనమాట. చూడండి బాగా చాలా సిమ్‌లో పెట్టాను నేనైతే స్టవ్ మాత్రం. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా హెల్తీ అండి. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే. చాలా బావుంటుంది. బాగా ఇది పౌడర్ పట్టుకోవాలి ఉద్దిబ్యాళ్ళు ఫస్టు. ఇలా నేను ఉద్దిబ్యాళ్ళు పౌడర్ పట్టేసానండి. బాగా మెత్తగా పట్టుకోండి. తర్వాత ఇంకా ఒక కడాయిలో మనం ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో బ్యాళ్ళు ఇవి ఉద్దిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను. మీరు 2 కప్పులైనా తీసుకోండి స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునేవాళ్ళు. నేనైతే 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేశాను. వాటర్ వేసేసి ఇది మొత్తం కరగాలి అనమాట. బెల్లం అంతా కరగాలి. కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా రాళ్ళు, ఇసుక అలా ఉంటుంది కదా! మొత్తం ఫిల్టర్ చేసుకుంటే మంచిదనమాట మనకి బెల్లం అయితే. ఇప్పుడు ఇలా బాగా కరిగిపోయింది కదా! బాగా కొంచెం మనకప్పుడే పాకం అలా ఏం రానవసరం లేదు. మంచిగా కరిగిపోయినాక ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే ఫిల్టర్ చేసుకున్నా అండి. ఇది ఫిల్టర్ చేసుకున్నాక చల్లారాలి. ఈ పాకం కాదు బెల్లం వాటర్ అనమాట. ఇది వెడల్పు గిన్నెలో వేసినందుకు అలా తక్కువగా కనపడుతుంది కానీ 2 గ్లాసెస్ ఉందనమాట. పెద్ద గ్లాస్‌తో వాటర్ వేశాను నేనవి. ఇప్పుడు చూడు ఫిల్టర్ చేశానండి. మళ్ళీ అదే గిన్నెలోకి వేశాను. చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, పెసరబ్యాళ్ళ పౌడర్ కూడా పట్టాను చూడండి. అది ఉద్ది బ్యాళ్ళది, ఇది పెసరబ్యాళ్ళనమాట. ఈ 2 కలిపేశాను. ఇప్పుడు ఇవి 2 కలిపిన తర్వాత ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా దాంట్లోకి వేసేసి కలుపుకోవాలనమాట మనం. చల్లగైన తర్వాతే కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. ఇది చల్లగైన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసేసుకొని మొత్తం పౌడర్ ఈ పాకంలో వేసేసి కలిపేయాలి. ఇలా చూసారా? ఇలా మొత్తం బాగా నిదానంగా కలుపుకోవాలి. ఏం పర్వాలేదు ఉండలేం కట్టదండి. చల్లగా ఉంటుంది కాబట్టి ఉండలేం కట్టదనమాట. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఇది స్టవ్ మీద పెట్టాలి. గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి. చాలా సిమ్‌లో పెట్టుకోవాలి స్టవ్ అయితే మాత్రము. ఇది కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా అవుతూ ఉంటుందనమాట. చూసారా? కొంచెం ఒక 3, 4 మినిట్స్‌కి చేంజ్ అవుతుందండి. దగ్గరగా అవుతుందనమాట. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్‌లో అలా పెట్టుకుంటే మనకి బాగా అంటుకోకుండా వస్తుందనమాట. ఇప్పుడు చూడండి ఇలా దగ్గర అవుతున్నప్పుడు ఒక కప్పు పాలు పోయండి. ఒక కప్పు పాలు తీసుకోండి. పాలు వేసేసి మళ్ళీ మొత్తం కలపాలి అనమాట. చూసారా? చిక్కటి పాలు తీసుకున్నాను నేనైతే. ఒక కప్పు పాలు తీసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు కలపాలండి ఇది. మీడియం సిమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది బాగా మగ్గాలి అనమాట. ఆ పౌడర్ అంతా పాలల్లో బాగా మగ్గుతుంది. మీడియం సిమ్‌లో పెట్టుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. ఒకవేళ మనం ఆపామనుకోండి అడుగంటుతుంది. గట్టిగా ఉంటుంది కదా! ఇది మెత్తగా సాఫ్ట్‌గా రావాలంటే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఆపుతూ ఇలా నెయ్యి వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. మన ఇష్టము. మీరు ఒక కప్ అయినా వేసుకోవచ్చు నెయ్యి ఆపి. నేనైతే ఒక 4, 5 స్పూన్స్ వేసానండి అంతే నెయ్యి. ఇంకా మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే నేను చెప్పినట్లు మీరు 2 కప్పులు బెల్లం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 కప్పే తీసుకున్నాను. కొంచెం తక్కువే తీసుకున్నాను నేను. మా పిల్లలు కొంచెం స్వీట్ తక్కువ తింటారని కొంచెం తక్కువ తీసుకున్నా. మీరు 2 కప్పులు బెల్లం తీసుకోండి. మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. బాగా దగ్గరకు అవుతుంది. ఇలా దగ్గరకు అయ్యే కొద్దీ మనకి రెడీ అయిపోతుందనమాట ఇది. ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా! ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి దీంట్లోకి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్ వేస్తే మాత్రం. నేనైతే ఇలాచీ పౌడర్ కూడా వేసానండి.
నెయ్యి ఒక 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపాననమాట. మీరు ఎంత కావాలన్నా నెయ్యి వేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే 5, 6 స్పూన్స్ వేసానండి నెయ్యి, అంతే, ఎక్కువ వేయలేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనం. బాదం, గోడంబి ఇలా చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం. ఇంకైతే నేను ఒక గెంట తీసుకొని ఇలా నెయ్యి ఇలా రాసేసి ఇలా పెట్టేసానండి. చూడండి, మనం ఇంకా కావాలంటే బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను వేడి వేడిగా ఇలా పెట్టేశాను. దీని మీద బాదం పెట్టేసి, గోడంబి పెట్టేసి డెకరేషన్ చేశాననమాట. పిల్లలైతే మాత్రం నిజంగా చాలా బాగుంది అమ్మా అన్నారు. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది స్వీట్ అయితే మాత్రం, హెల్తీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.